మాజీ ఎస్సీ కమిషన్ సభ్యులు బసవరావు గారు మనతో ఉన్నారు. సార్, నిన్న మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన చర్యలను కానీ లేకపోతే ఆయన ప్రభుత్వాన్ని కానీ సమర్థించిన మీరు ఒక్కసారిగా ఇంత ఆవేదనతో బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఏంటి నిజంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సంబంధించిన నిధులు విధులకు సంబంధించి కానీ లేదా ఎస్సీలకి ప్రత్యేకంగా రావాల్సిన రాయితీలకు సంబంధించి కానీ మొత్తం అంతా నవరత్నాల్లో భాగం చేసేసేసి ఆయన ఎలా ప్రజల్ని ఇబ్బందులు గురి చేశారంటారు? ఏంటి మీ ఆవేదన ఏంటి? ఏం చెప్పగలరు? ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఒక చాలా పవర్ఫుల్ చట్టం సార్. దీన్ని తూచా తప్పకుండా అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జిల్లాల్లో ఉన్నటువంటి మానిటరింగ్ కమిటీ సభ్యుల వరకు అందరికీ ఉంటుంది. నిరంతరం ఎప్పటికప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎస్సీ కమిషన్తో మమేకం అవటం, ఎస్సీ కమిషన్ కలెక్టర్ గారితో మమేకం అవటం, వాళ్ళు మానిటరింగ్ కమిటీ సభ్యులతో మమేకం అవటం, అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి దళితుల మీద జరగాల్సిన దాడులు జరగకుండా ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అనేది అంటాం కదా. ఈ ప్రివెన్షన్ ఏ విధంగా వస్తుందంటే, ఎప్పుడైతే ఒక నిరంతర కలయిక సీఎం గారితో ఎప్పుడు కూడా తరోలి ఎస్సీ కమిషన్ కలుస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఏదైనా ఒక ఎఫెన్స్ జరుగుతాయా, ఇది ఈ నేరం జరిగింది, ఈ ఘోరం జరిగింది, ఈ విధంగా ఉంది, దీని మీద మనం ఈ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ఒక కోఆర్డినేషన్ తోటి చేసుకుంటూ ముందుకు పోతే తప్ప ఈ చట్టాన్ని పకడ్బందీగా మనం అమలు చేయలేము. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక నేరం జరిగితే ఎస్సీ కమిషన్ ఏమో అతను శిక్షించాలని చెప్పేసి అడుగుతుంది. ఆ తప్పు చేసిన వాడు అక్కడ ఉన్న రాజకీయ నాయకుడికి అనుకూలంగా ఉంటాడు, అతను అడ్డుపడతాడు. అడ్డుపడ్డప్పుడు మా పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ పవర్ సక్రంగా ఉపయోగించడం మనం ఏం చేయాలి? సీఎం గారు దృష్టిలో పెట్టాలి. సీఎం గారు ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి మందలించాలి. ఈ చట్టానికి అడ్డు రాకూడదు, ఇది చాలా పవర్ఫుల్, ఇది ఎస్సీలకు అన్యాయం జరగకూడదని చెప్పేసి ఒక కోఆర్డినేషన్ తోటి మనిషికి మన సపోర్ట్ తోటి చేసుకుంటూ పోతే తప్ప దీన్ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయలేము. ఇవే అంశాలు గతంలో అనేక రకాలుగా జరిగాయి సార్. అంటే ఎప్పుడు లేని విధంగా, ఏ ప్రభుత్వంలో జరగని విధంగా ఒక ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన సందర్భంలో కూడా ఎందుకని ఒక ఎస్సీ కమిషన్ సభ్యులుగా ఉండి ఎందుకని మీరు అదే చెప్పట్లేదు సార్. చాలా బాధ, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే స్థాయికి వెళ్ళారంటే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం. అంటే చట్టాన్ని మనం అది ఉల్లంఘించడమే కాకుండా అవమానపరుస్తున్నాం. కాబట్టి ఇవి తప్పకుండా ఇటువంటి చర్యలకు పాల్పడినప్పుడు తప్పకుండా ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే నా ఎస్సీ నా బీసీ అని మాట్లాడుతుంటే అంటే ప్రజలు కూడా పదే ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తే అది నిజం నమ్మే పరిస్థితులు. నేను అదే అంటున్నాను సార్. నా ఎస్సీలు పదే మీరు మాట్లాడు. నిజంగా ఎస్సీల మీద మీకు అంత అభిమానం ఉంటే, అంత ప్రేమ ఉంటే, అంత అనురాగం ఉంటే, నా ఎస్సీలను ఏనాడైనా సరే నీ గడప తొక్కనిచ్చావా, నీ వాకిలి ముందుకు రానిచ్చావా? అసలు నా ఎస్సీలో సామాన్య ప్రజానికంతో ఏ రోజున మీరు మాట్లాడగలిగారా? మీరు పోనీ వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడగలిగారా? ఎస్సీ కమిషన్ సభ్యుడిగా ఉన్నటువంటి నాకే నిన్ను కలిసే అవకాశం లేదు, నాకే నీతో మాట్లాడే అవకాశం లేదు. ఇంకా సామాన్య ప్రజలకు ఏ విధంగా అవకాశం వస్తుంది? మీరు ఏ విధంగా పదే నా అనే పదాన్ని ఉపయోగిస్తారు? ఇది మోసం చేయాలని ఉద్దేశం తప్ప నిజమైన మమకార అభిమానంతో కాదని చెప్పినైతే స్పష్టంగా గట్టిగా చెప్పగలరు. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక దాడులు కానివ్వండి, లేకపోతే అనేక చర్యలకు సంబంధించి కానివ్వండి, ఎస్సీ నిధులు దారి మళ్లించిన విధానం కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి మీ ఎస్సీ సోదరులకు కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా రేపు నెక్స్ట్ గవర్నమెంట్లో కనుక ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సరిగా చేయనీకపోయినా, నిధులను దారి మళ్లించిన యావత్ దళిత జాతి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ధర్నాలు చేయాల్సిన అవసరం ఉంది. మా రూపాయి మాకే రావాలి, మా నిధులు మాకే రావాలి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన అవకాశం తప్ప మరొకటి కల్పించింది కాదు. కాబట్టి ఇది నేను ఈ ఫండ్ని వేరే విధంగా డైవర్ట్ చేస్తాను, అందరికి ఇస్తానంటే మాత్రం యాక్సెప్ట్ చేయటం మాత్రం ఏమాత్రం కరెక్ట్. ప్రభుత్వం జరిగింది కదా సార్, మరి దీని మీద ఎందుకంటే మీరు అంటే మీ వాయిస్ని అనగదొక్కారంటారా, లేకపోతే మీ చర్యల్ని బయట 100% అనగదొక్కడమే. అసలు వాయిస్నే కాదు, నన్ను కూడా అనగదొక్కేశారు. ఒక వాయిసే కాదు బ్రదర్. ఎప్పుడు మీకు కలిసినప్పుడు, మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము చెప్పుకోగలుగుతాం, అయ్యా ఇది పరిస్థితి, ఈ విధంగా ఉంది, ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా పోతే మంచిదని చెప్పేసి అని ఒక సలహాలు సంప్రదింపులు మీకు ఇవ్వగలిగే స్థితిలో ఒక ఎస్సీ కమిషన్ ఉండాలి. ఎస్సీ కమిషన్ అంటే ఒక అంటరాని కమిషన్గా ఉంది తప్ప మీకు ఎప్పుడు మీరు ఎస్సీ కమిషన్ని అసలు ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మీరు రివ్యూ జరిపారు ఎస్సీ కమిషన్ తోటి. దాని అర్థం ఏంటి? నో, ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేదు కమిషన్ అంటే. చివరగా ఏం చెప్పదలుచుకున్నారు ఎస్సీ సోదరులకి? మీ తరపు నుంచి ఒక ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడిగా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసే మరుక్షణమే ఆటోమేటిక్గా ఎస్సీ కమిషన్ కూడా అపాయింట్ చేయాలి. ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ విషయంలో ఏ ఒక్కరు కూడా జోక్యం చేసుకోకూడదు. ఏ ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ జోక్యం చేసుకుంటున్నాడంటే ఆ సమాచారం ఇమీడియట్గా సీఎం గారి దృష్టికి వెళ్లే విధంగా ఉండాలి. ఆ అవకాశం ఒక ఎస్సీ కమిషన్గా ఉంటుంది. ఈ వెసులుబాటు ఎప్పుడైతే కల్పించబడుతుందో అప్పుడు తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతాం, చట్టాన్ని చక్రంగా అమలు చేసుకోగలుగుతాము. ఈ నిధులు కూడా జాతి బిడ్డలకు వచ్చే విధంగా మనం ప్రయత్నాలు తప్పకుండా చేసుకోవచ్చు. దళిత సోదరుడిగా గతంలో ఒక ఎస్సీ కమిషన్ అంటే దానికి సంబంధించిన నిధులు కానీ విధులు కానీ ప్రత్యేకంగా ఉండేవి, దానివల్ల కొంత లబ్ధి పొందేవాళ్ళు ఎవరైతే ఆయా వర్గాలకు సంబంధించిన వ్యక్తులు.
ఈ రోజున ఎస్సీ కమిషన్ లేదు, దాని వచ్చే నిధులు కూడా దారి మళ్లించి నేను నవరత్నాల్లో భాగంగా పనిచేస్తున్నానంటే ఎంతవరకు ఇది సమంజసం అంటారు? ఈ రోజున మేనిఫెస్టోకి సంబంధించిన అభిప్రాయం ఏంటి? ఎస్సీలకి సపరేట్గా, ఎస్సీలు తక్కువ జాతోళ్ళు అని చెప్పి సపరేట్గా లోన్లు సపరేట్గా ఉండేవి. ఇప్పుడు అందరికీ సరి సమానం అంటే మరి మరి దళితుల్ని సపరేట్గా ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు దళితులను సపరేట్గా చూడాలని చెప్పి రాజ్యాంగమే చెప్పింది. ఇప్పుడు రాజ్యాంగాన్ని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే దళితులకు సపరేట్గా ఇవ్వాలని చెప్పి అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దళితుల్ని సపరేట్గా చేసేసి అందరికీ కలిపే ఇస్తాను, దళితులు సపరేట్ కాదు అన్నట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు ఎస్సీ పథకాలకు సంబంధించి కూడా అనేక కొన్ని రద్దు చేసి మళ్ళీ దానిలో ఉన్న విదేశీ విద్యా పథకానికి కూడా ఆయన పేరు పెట్టుకుని జగనన్న విదేశీ విద్యా పథకాన్ని పెట్టుకోవడం అంటే కేవలం పథకాల పేర్లు పెట్టుకుంటే సరిపోద్దంటావా, లేకపోతే దాన్ని ఆచరణలో కూడా పెట్టి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఉండాలి? విదేశీ విద్య అనేది వెనకబడిన వర్గాలు, బిలో క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళందరూ అందరూ చదువుకోవాలి, ఎదగాలని గొప్ప ఉద్దేశంతో అంబేద్కర్ గారు పెట్టారు. దీన్ని ఎత్తేయటం చాలా బాధాకరమైన విషయం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే నియంతక పాలన. అంటే నేను చెప్పినట్టే వినాలి, నాదే నడవాలి, నేనే రాజుని ఈ రాష్ట్రానికి అన్నట్టుగా ఆయన ప్రవర్తన. కానీ అలా కాదు కదా, ఎలక్షన్ల ముందు 2019 ఎన్నికలకు ముందు అమ్మ నేను మీ బిడ్డని, నేను మీ తమ్ముడిని, మీ అన్నని ఆయన బ్రతులాడితే కదా జనాలు ఓట్లు వేసింది. అధికారంలోకి వచ్చాక ఒక్క ఛాన్స్ తండ్రి లేని పిల్లోడిని ఒక్కడనే ఒక్క ఛాన్స్ ఇప్పుడు ఒకటి 10 సార్లు అడిగాడు. మాకేదో న్యాయం చేస్తాడు, నేను పేదల పక్షాన ఉంటాను, నేను దళితులను అనకుండా మాకే వెన్నుపొడి పొడిచాడు మా వర్గం. ఇప్పటికైనా తెలుసుకోగలిగారు అంటారంటే ఇంకా నేను నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని అంటుంటే జనాలు ఇంకా మాయలోనే ఉన్నారో తెలుసుకోగలిగారంటారా? మ్యాక్సిమం చాలా మందికి అర్థమైంది ఇది పేదల పార్టీయో పెత్తందారుల పార్టీయో అని. మ్యాక్సిమం అర్థమైంది. వచ్చే ఎలక్షన్లో డెఫినెట్గా బుద్ధి చెప్తారు, దళితులే బుద్ధి చెప్తారు. సో ఒక యువకుడుగా నువ్వు ఏం చేస్తుంటావు ఏంటి అంటే నీకు వచ్చే సంపాదనతో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను అనే ఆత్మస్థైర్యం ఈ రోజు నీకుందా? ఆత్మధైర్యం నేను ఒకప్పుడు సెంట్రింగ్ పని చేసి చాలా ఆత్మధైర్యంగా బతికాను. ఒకరి దగ్గర ఎవరి దగ్గర తప్పకుండా నేను అంటూ డైలీ పనికి వెళ్ళడం రావడం సరిపోయేది. ఇప్పుడు నేనే ఒకరి దగ్గర కూలికి వెళ్తాను, డ్రైవర్గా కారు తూడుకుంటున్నా, ఇసుక ఆపేసేది, పనులు లేవు, కన్స్ట్రక్షన్ లేవు, అన్నీ ఆగిపోయింది. సో అంటే ఒక సెంట్రింగ్ మేస్త్రిగా మీరు నలుగురికి పని కల్పించే వ్యక్తి నుంచి ఈ రోజున ఒక డ్రైవర్గా దిగజారిపోయాను. మరి నేను వస్తే పేదల కోసం మార్పు ఉంటుంది, పేదల జీవితాల్లో మార్పు ఉంటుంది, పేదల కోసం ఉందండి. వాడు చెప్పేవన్నీ ఫేక్ మాటలు. ఇక పచ్చిగా చెప్పాలంటే ఇక జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఫేక్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి మాట తప్పను అన్నాడు. మాట తప్పిని 10-15 చూపిస్తాను. చెప్పండి, కొన్ని చెప్పండి. ప్రత్యేక హోదా మెడలు ఉంచి తెస్తాను చాలా, పోలవరం పూర్తి చేస్తాడు చేయలే, పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు చేయలే, చాలా ఉన్నాయి. అమరావతిని అభివృద్ధి చేస్తా, ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇన్ని చెప్పాడు కదా. మరి 99% ఆయన మేనిఫెస్టో పూర్తి చేశాను 99% అని చెప్తాడు, మీరేమి ఏం చేయలేదు అంటున్నారు. అంటే బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా అంటున్నాడు ఆయన. డబ్బులు ఏమంటే డబ్బు డబ్బు డబ్బు. నేను పనికి వెళ్ళేటప్పుడు రోజుకొచ్చి 110 రూపాయలు ఒక బియర్, ఇవాళ కాస్ట్ బియర్ కాస్ట్ ఎంత 220 రూపాయలు. ఆయన ఏముంది, నా పొంద నా జేబులో డబ్బులే తీసుకెళ్తాడు ఆయన. అంటే రూపాయి ఇచ్చి 2 రూపాయలు లాభం. అది తెలుసుకొని జనాలు మళ్ళీ నడుచుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడియాలి. సో ఈ రోజు మేనిఫెస్టోకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా స్పష్టంగా గత మేనిఫెస్టోనే 2000 పెంచుతాను 3000 పెంచుతా అని చెప్పిన నేపథ్యం. అదే తెలుగుదేశం పార్టీ అయితే ఈసారి మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేదా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఇట్లా అనేక రకాల ఆకర్షణీయ పథకాలతో వచ్చారు. జనాలు దేనికి రెస్పాండ్ అవుతున్నారంట? మన రేవంత్ రెడ్డి గారు మన హైదరాబాద్లో పెట్టారు, ఏం పెట్టారు? ఉచిత బస్సు. అవును, అమల్లోకి వచ్చిందిగా. ఇప్పుడు ఒకటి ఏదైనా అమల్లోకి వస్తుందంటే ఇచ్చిన మాట నిలబెడితేనే కదా నమ్మేది. లాస్ట్ టైం ఎలక్షన్ రాకముందు టీడీపీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇన్నోవా కార్లు వచ్చింది కింద. ఇప్పుడు ఏదో ఒక ఎస్సీలో ఎవరికైనా ఒక్కళ్ళకి వచ్చిందని చూపించండి. జీవనోపాధికి సంబంధించి ఒక్క ఎస్సీలో ఇప్పుడు నేనే ఒక మెటీరియల్ లోన్ కావాలి, నేనే బ్యాంక్ వెళ్తున్నా లోన్ కావాలన్నా ఎస్సీ కమిషనర్ గారిని అడిగా, మారుమూడి విక్రమప్రసాద్ గారిని, ఒక్క లోన్ ఇప్పిలేకపోయాడు. సో అయితే సోదరులంతా కూడా తెలుసుకున్నారంటారు, తెలుసుకున్నారు, వాస్తవాలు తెలుసుకున్నారంటారా? తెలుసుకున్నారు. ఈసారి ఆలోచిస్తారు ఓటేసేటప్పుడు సోదరు? ఆలోచిస్తేనే జనం ముందుకెళ్తారు, ఆలోచించకపోతే ఇక మరో రాష్ట్రం బీహారు ఛత్తీస్గఢ్ లాగా దొంగతనాలు దోపిడీలకి గురవుతుంది.